కాంగ్రెస్ పార్టీకి అంత లాయల్ గా ఉన్నటువంటి సింగరేణి బెల్ట్ మీద ఎందుకు ఇంత వివక్ష చూపిస్తా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి, బట్టి విక్రమార్క గారు ఆలోచించాలి. ఇప్పుడు ఆ శాఖ ఆయన దగ్గరే ఉంది కదా, కుమ్మకాడ శాఖ. మీరు ఎంతసేపు ఉన్న ఆ స్కామ్లలో కొట్టుమిట్టాడుతున్నారు, ఏ టెండర్లు ఎవరు దక్కిస్తున్నాయి, ఇంకా మీకు ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినటువంటి ఇలాంటి వాళ్ళని మీరు వాళ్ళ కష్టాలను చూడాలి కదా. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి నెలకు ఒకసారి బోర్డు పడేదంట, మెడికల్ బోర్డు. ప్రతి నెల పడితే అందులో 200 మంది దాకా పోతే అందులో అన్ఫిట్ కొంత 180 మంది దాకా అన్ఫిట్ అయ్యే వాళ్ళు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేవి. ఇప్పుడు 2 సంవత్సరాలు అటు ఇటుగా అసలు ఈ బోర్డే పెట్టాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ బోర్డు అనే వ్యవహారమే లేదు. దయచేసి వెంటనే ఆ మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి. ఆ కార్మికుల పొట్టగొట్టకండి. వాళ్ళు ఆర్థికంగా చితికిపోయి అనారోగ్యంతో